అక్కలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే మనం ముత్తుస్వామి కాలనీ చూసుకున్నట్లయితే నాకు తెలిసి డౌన్ ఏరియా, పాత బస్తీ, అప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం మనం. వాటర్కి ఏంటి, మనము ఇంకుడు గుంతలు తవ్వుకొని తవ్విన తర్వాత అది నిండిపోయిన తర్వాత డ్రైనేజ్ లేక చాలా కష్టాలు పడ్డాం. మేము వచ్చినాక ఈ కాలనీ మాకు రావడం సంతోషం. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ మనం వర్క్ చేస్తేనే మనల్ని ఎక్కువ గుర్తుపడతారు. బాగా కడుపు నిండిన వాడికి అన్నం పెడితే గుర్తుండదు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితేనే గుర్తుంటది. కాబట్టి ఇది చాలా పాత ఏరియా కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కంపల్సరీ ఏదైనా చెయ్యాలి అన్నది చాలా ఉండే మాకు. కాకపోతే ఇంకా చెయ్యాలని ఉండే కానీ 100% ఏది జరగదు. ఈ 1 year మన ప్రభుత్వం వస్తే మనకు 30 కోట్లు శాంక్షన్ అయి ఉంటే రెడీగా. కాకపోతే అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఇది ముందు బాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ చిరు సత్కారం మమ్మల్ని చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అది ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన జిట్టా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, శ్రీవానక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నా పైన చూపించే ప్రేమ చూస్తే ఇంకా 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 డెవలప్ చేయాలనే ఆశ నా మనసులో కలుగుతుంది. ఇవాళ చూసుకున్నట్లయితే ఇవాళ యూత్ కి ఒక థాట్ వచ్చింది ఏంటంటే మనం మన వాళ్ళని సత్కరించుకుంటే రేపు ఇంకా రావాలనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇవాళ మేము ఇంత వర్క్ చేస్తే గుర్తించకపోతే ఎవరికి చెయ్యబుద్ధి కాదు. అలాంటిది మీ మైండ్ లో పడి వీళ్ళని సత్కరిస్తే మాకు అది కూడా ఆనందంగా ఉంటది. ఇవాళ తెచ్చాము ఒక 10 కోట్ల 20 కోట్ల తెచ్చాము. ఈ హ్యాపీనెస్ తోటి మరొక 20 కోట్లు తేవాలి అనే ఆలోచన మా మనసులో ఉంటది. సో ఇవాళ సత్కరించినందుకు ముత్తుస్వామి కాలనీ ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జవహర్ నగర్ లో నేను ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు వాస్తవానికి చూస్తే ఇది గ్రామ పంచాయత్ కంటే ఇంకా కింది స్థాయిలో ఉండడం నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఎక్కడ చూసినా ఇక్కడ వాస్తవానికి మేము వచ్చిన కొత్తలోనే చూసినప్పుడు డ్రైనేజ్ వాటర్ బయటికి పోతుండే. అసలు ఇది హైదరాబాద్ లోనే ఉందా, సిటీయేనా ఇది అనే ఆలోచన. నాకు సపోర్ట్ గా మా మల్లారెడ్డి సార్ గట్టి సపోర్ట్. ఇప్పుడు కింద మేము ఎలక్ట్ అయినా సరే పైన సపోర్ట్ లేకపోతే మనం ఏం చెయ్యలేము. అలాంటిది మల్లారెడ్డి సార్ సపోర్ట్, దానితోడు కేటీఆర్ సపోర్ట్. కేటీఆర్ సార్ కి ఎప్పుడైనా యూత్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే యూత్ రాజకీయంలోకి రావాలి, ముందడుగేయాలి, వాళ్ళ ఆలోచన వేరుంటది. పాతకాలం లాగా కాకుండా అప్డేట్ వర్షన్ ఉంటది. సో అలాంటి వాళ్ళు రావాలని కేటీఆర్ సార్ నాకు ఈ ముగ్గురు సపోర్ట్, ఇక్కడ కింద కార్పొరేటర్ సపోర్ట్, పైన మల్లారెడ్డి సార్ సపోర్ట్, కేటీఆర్ సపోర్ట్. జవహర్ నగర్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది అనేది మీరే క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు నేను వస్తుంటేనే నేను ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోతుందా, ఈ రోడ్ లో లోపల ఇంత రోడ్ లో ఇంత ప్రతి దగ్గర మాక్సిమం 100% ఫిల్ అయిందని అయితే నేను చెప్పట్లేదు. కానీ మా వంతు ఎంత కష్టపడాలనేది మేము కష్టపడ్డాము. దాదాపు 70% అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మా మల్లారెడ్డి సారే ఉన్నాడు ఎమ్మెల్యే, కంపల్సరీ ఆయనకి ఫండ్స్ వస్తాయి. మీరు అనుకుంటొచ్చు అయ్యో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, బీఆర్ఎస్ రాలేదు కదా, రేపు డెవలప్మెంట్ అవుతుందా అని ఆలోచించవచ్చు. కానీ అలాంటి ఆలోచననే అవసరం లేదు. మనకి మల్లారెడ్డి సార్ ఉన్నాడు, ఆయననే ఎమ్మెల్యే. రేపు ఏమైనా ఫండ్ వచ్చినా కూడా కంపల్సరీ అయిన త్రూవే వస్తుంది. సో డెవలప్మెంట్ వర్క్ కంపల్సరీ ప్రతి వార్డ్ లో కూడా అవుతుంది. ఇది మా తరఫున మీ అందరికీ చేస్తున్న ప్రామిస్. మీకు కూడా ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇవాళ మేము రాజకీయంలో ఉన్న పొజిషన్లో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల సేవలోనే ఉంటాము. మీకు కావాల్సిన అవసరాలు తీర్చడానికే మేము ఇక్కడ ఉంటామని తెలియజేస్తున్నాను. మీ అందరి తరఫున నేను మల్లారెడ్డి సార్కి, కేటీఆర్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రానున్న రోజుల్లో కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకంటే మీ అందరూ చూస్తున్నారు పబ్లిక్లలో ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది, ఎక్కడ చూసినా వ్యతిరేకతనే అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి గట్టిగానే గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకటి చెప్పాలి అంటే, మెయిన్ గా చెప్పాలి అంటే, జిట్టన్న శ్రీవానక్క అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న ఇద్దరు ఒకటే. ఈమెకి చెప్పినా ఆయనకి చెప్పినా ఇద్దరు ఒకటే. కాబట్టి నేను ఏ టైంలో అయినా సరే అక్క నాకు పలానా డీటెయిల్స్ పెట్టు, నాకు అర్జెంట్ గా ఇప్పుడు ఫండ్ ఎక్కడైనా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండవు. మేము ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి నాకు ఇమీడియట్ గా వర్కులు పెట్టు, ఎస్టిమేషన్లు పెట్టు అనగానే ఇమీడియట్ గా టేబుల్ పట్టుకొని పోయి కొలిచి అట్లాంటి సపోర్ట్ చేసి మాకు ఈ వర్క్ అవసరం, ఆ వర్క్ అవసరం అని నా వెంట ఎవరైనా మనము
అడగందే అమ్మాయినా పెట్టదు, మీకు కూడా తెలుసు. మీరు ఇవాళ అడిగారు కాబట్టి ఈ రోడ్ అయి ఉండొచ్చు. మీరు కూడా ఏం అడగకపోయి ఉంటే వీళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదంట అని తీసుకుపోయి మేము బయట ఎక్కడో పెట్టేవాళ్ళం. సో మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి అన్న నా వెంట అట్లా పడ్డాడు కాబట్టి డెవలప్ చేయాలి అనే ఆలోచనతోటి ఇవాళ ఇంత డెవలప్ చేశాను. డే 1 నుంచి ఇవాళ డే ఎండింగ్ వరకు కూడా నా తోడు పక్కనే ఉండి నిల్చుందంటే శ్రీవనక్కనే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీవనక్క. అలాగే ముత్తుస్వామి కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సండే పూట ఈవినింగ్ టైం అసలు ఎవరికి బయటికి వెళ్ళరు. మాక్సిమం మంచిగా తిన్నామా, కొంచెం రెస్ట్ తీసుకున్నామా, పడుకున్నామా అనుకుంటాము. అలాంటిది ఓపికతోటి మీ అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను సన్మానిస్తున్నందుకు మరొకసారి అందరికి ముత్తుస్వామి కాలనీ ప్రజలకి అలాగే ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలతో తెప్పించండి నేను వాళ్ళ ఫోటో వీడియో కష్టపడదు మేడంతో తెప్పించాను లేడీ ఒక్క నిమిషం. అందరు వచ్చే ముందు ఇంతకుముందు ఇక్కడ మీరు అన్నట్టు కెమెరాలు అడిగారు. కెమెరాలకి మా సీనన్న సమాధానం చెప్పాడు, నేను కెమెరాలు పెట్టిస్తాము, మేము మా బాధ్యత మేము నెరవేరుస్తామని. కానీ ఇక్కడ అలాంటి ప్లేస్ లోనే ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. మన హనుమంత్ ఒక క్వశ్చన్ అడిగిండు, ఇంకొకరు యూత్ లో నుంచి ఇంకొకరు కూడా ఇంకొక క్వశ్చన్ అడిగారు. మొత్తం అందరు కలిపి యూనిటీ తోటి ఉంటారా అంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మరి యూనిటీ తోటి ఉంటారా ఉండరా? మరి ఆ మాట చెప్పట్లేదు అంటే వాళ్ళు ఎంత అనుకొని ఉంటారు. ఏ ప్రోగ్రామ్ కైనా ఒక్కొక్కరిని రండక్క రండాంటి రండక్క రండాంటి అని నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటది అనేది. మీరు రాకపోతే మీ ప్రాబ్లమ్సే సాల్వ్ అవు. ఏదైనా ఇప్పుడు ఒక్కరు పోతే ఒక రకంగా సాల్వ్ చేస్తారు, ఒక గ్రూప్ పోతే మేజర్ గా పెద్ద ప్రాబ్లం ఉందేమో అనుకొని ఇంకొక రకం అనుకుంటారు. మీ అందరు ఒక్కసారి గట్టిగా మీరందరు యూనిటీ తోటి ఉంటారా, ఒక్క మాట మీద ఉంటారా అనేది మీరు గట్టిగా ఒకసారి చెప్తే అది సాటిస్ఫాక్షన్. అది యూనిటీ తోటి ఉండాలి, అట్లనే సీనన్నకి సపోర్ట్ చెయ్యాలి, అది మెయిన్ గా. अरे कैमरा पे नहीं देख रहे आप लोग लाइट जोड़ा చూడదమ్మా ఉంటుందమ్మా ముత్తుస్వామి కాలనీ డెవలప్మెంట్ సొసైటీ తరఫు నుంచి నేను एक స్పెషల్ గిఫ్ట్ మేడం రోహన్ సార్కి ఇస్తున్నా. చాలా అభిమానంతో గిఫ్ట్ తీసుకొచ్చినాం. దానికి ఆమె మా మేడం చూడండి స్మైల్
తీసుకుంటే ఇటు వచ్చి తీయండి. మీరు అది